భారతదేశం నిగూఢమైన రహస్యాలకు నిలయం. ఆనాటి కట్టడాలలో ప్రతిదీ ఓ అద్భుతమే. అలాంటి అద్భుతమే కోనార్క్ సూర్య దేవాలయం. సూర్యుడిని ఆరాధించే క్షేత్రాలలో ఒకటైన కోనార్క్ సూర్య దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇందులో వింతలు, ఆధునిక సైన్స్కి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ శిల్పకళకు ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన అపురూప కట్టడం. ఇది ఎంతో చారిత్రాత్మకమైనటువంటి వారసత్వ సంపద. కోనార్క్ భారతీయ అద్భుతమైన వాస్తుకళ, శిల్ప సౌందర్యానికి నిదర్శనం. 13వ శతాబ్దంలో ఎర్రరాతి ఇసుకతో దీనిని నిర్మించారు. కోనార్క్ పదంలో కోణ అంటే కోణం అని, ఆర్క్ అంటే సూర్యుడు అని ఈ రెండు పదాలను కలిపి కోనార్క్గా పిలుస్తారు. కోనార్క్ ఒడిశా రాష్ట్రంలో పూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రదేశం. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్కు 60 కిలోమీటర్ల దూరంలో నల్ల గ్రానైట్ రాళ్లతో కట్టిన 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం. తూర్పు గాంగ వంశానికి చెందిన నరసింహదేవుడు నిర్మించారు. సూర్యుడు రథం ఆకారంలో నిర్మించినటువంటి ఈ ఆలయం 7 అశ్వాలు, 12 జతల చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కనబడుతుంది. బంగాళాఖాత సముద్ర తీరాన్ని నిర్మించిన ఈ సూర్య దేవాలయం సూర్యుని గమనాలకు అనుగుణంగా రథానికి 12 చక్రాలు, సంవత్సరానికి 12 మాసాలు, 12 రాసులకు అనుగుణంగా సూర్యగమనం మారుతూ ఉంటుంది. ఈ సూర్య దేవాలయాన్ని మైత్రీవనం అని, పద్మక్షేత్రం అని కూడా అంటారు. ఈ దేవాలయం 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సూర్య భగవానుడు 7 అశ్వాలను అధిరోహించి వస్తున్నట్లుగా కనబడుతుంది. ప్రధాన ఆలయం శిఖరము చాలా వరకు పాడైపోయింది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించడానికి 4 ప్రధాన ద్వారాలు కనిపిస్తాయి. ప్రతి ప్రవేశ ద్వారానికి ప్రత్యేకంగా చెక్కబడ్డాయి. సూర్య దేవాలయంలో మరొక ప్రత్యేకత, సూర్యుని ఉదయ కిరణాలు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పడేటట్లు నిర్మింపజేశారు. ప్రధాన గర్భగుడిలో సూర్య భగవానుడి విగ్రహం తేలియాడుతూ ఉండేదని, అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసినట్లు చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. అప్పట్లో అయస్కాంత క్షేత్ర పనితీరును చాలా మిస్టరీగా ఉండేది. ప్రధాన ఆలయము శిఖరము పైన 52 టన్నుల భారీ అయస్కాంతం వాడినట్లు మరియు చిన్న చిన్న అయస్కాంతాలను ఆలయ పలు మూలల్లో వాడటం వల్ల గర్భగుడిలో ఉన్నటువంటి ప్రధాన విగ్రహం ఏ ఆధారం లేకుండా తేలియాడుతున్నట్లు కనబడేది. ఇలా అయస్కాంత క్షేత్ర ప్రయోగాన్ని ప్రపంచంలో ఏ ఆలయంలో నిర్మించలేదు. పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు ఓడల్లో మన దేశానికి వచ్చే క్రమంలో కోనార్క్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో వచ్చేసరికి దేవాలయంలో ఉపయోగించిన అయస్కాంతాల వలన వారి ఓడల నావిగేషన్పై ప్రభావం చూపేది. వాటి దారులు మారిపోయేవి. కోనార్క్ దేవాలయ గర్భగుడిని మట్టి, ఇసుకతో నింపేశారు. ఆలయాన్ని పరిశీలించిన బ్రిటిష్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ జాన్ వుడ్బర్న్ పరిశీలన మేరకు జగన్మోహన్ కాంప్లెక్స్ను మట్టి, ఇసుకతో కప్పేశారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి దండయాత్రల వలన ఇది పూర్తిగా నాశనమైంది. జగన్మోహన్ కాంప్లెక్స్ అంటే ప్రధాన ఆలయ గర్భగుడి యొక్క ప్రదేశం. ఈ స్థల పురాణం ప్రకారం పురాణ కాలంలో శాపగ్రస్తుడైనటువంటి కుష్ఠరోగం బారిపడ్డ శ్రీకృష్ణుడి యొక్క కుమారుడైన సాంబుడు కోనార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి చంద్రభాగ తీర్థం వద్ద కూర్చొని సూర్యుడిని స్మరిస్తూ తపస్సు చేశాడని, అలాగనే ఆ సమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోనార్క్ ఆలయంలో ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఆలయంలో పురాణ కాలంలో స్థాపించబడ్డ విగ్రహం కనపడదు. ఆ విగ్రహము ఎక్కడ ఉన్నది అనేది ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోనార్క్లో ఉన్న ఆలయము గాంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్లు చెప్తారు. ఆ రోజుల్లో దాదాపు 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఆలయం నిర్మించారు. ఈ సూర్య దేవాలయంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి.
ఈ ఆలయం రథం ఆకారంలో కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి 12 జతల చక్రాలు కలిగి ఉంటుంది. ఈ దేవాలయం పైన పద్మము కలశము ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుతం శిథిలమై మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఖజురహో మాదిరిగా శృంగాకార శిల్పాలు మనకి కనిపిస్తాయి. వారంలోని 7 రోజులు సూచించే విధంగా 7 గుర్రాలు చెక్కబడి ప్రస్తుతం అవి శిథిలమై మనకి కనిపిస్తాయి. చక్రాలపై పడే సూర్యకిరణాలు చక్రాలు నీడ ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. ఇలాంటి అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతిక కలిగినటువంటి ఆలయం జీవితంలో మనము ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. ఇది ఆడబడింది. ఇది అది అదే అది అదే রাখি গলে देखिए ना now this no blocker DJ power to the factor ये रिपेयरिंग कर रहा है क्या वो बाबू अरे पर ये अम्ब्रेला चलो लगाना చిన్న నడుచుకుంటా అడిగిపోతేనే స్పీడ్ గిటొచ్చు చాలా ఇరిగిపోయింది చాలా
అదే బస్సు మాట అండి వీడియో బాగుంటుంది అనుకున్నా ప్రతి చోట లైట్స్ ఉన్నాయి చాలా విరిగిపోయి ఉన్నాయి మొత్తం పగిలిపోయింది. అయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఉండి ఉంటాయి మనం కదా. ఆడ కూడా పెద్ద సూర్య దేవాలయం. అది పైన విగ్రహం ఇట్రా, అది సూర్యుడి విగ్రహం పైన. భలే ఉంది విగ్రహం. మామూలుగా లేదు. పగిలిపోయింది చూడు పైన విగ్రహాలు, సింహాల విగ్రహాలు. काय राजा नाही का नाही कवा त्याची मौती हे सांगताच नाही म्हणून देवावर विश्वास झाला झगडा కనిష్ వావ్ వావ్ వండర్. మంచిగా ఇందాక వచ్చాం కదా మన ఇక్కడికి, అటు వెళ్ళామా. ఆ పేర్ల దగ్గర నిలబడు. కట్. ఇట్లాంటప్పుడు వెంట వెంటనే పోజెస్ని రిమెంబర్ చేసుకోవాలి. ఆ మెట్ల మీద అడిగా అసలు ఇందాక ఎవ్వరు లేరు, బరబర వెళ్ళిపోయాను ఫోన్ తీసుకుపోయినట్టు. ఏ మెట్ల మీద? ఇక్కడ దీని ముందు. ఇక్కడ ఆ మెట్ల మీద. ఇక్కడ ఫోటో తీద్దాం. मीनाकारी बड़ी है లైటింగ్ పడట్లేదు మన